అందరికీ శుభోదయం. నా పేరు సుశ్లోక. నేను 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని. నేను రెండో పాఠంలో రచయిత పరిచయం గురించి చెప్పబోతున్నాను. రచయిత పేరు సామల సదాశివ. కాలం 1928 నుండి 2012 వరకు. జన్మస్థలం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని భాగమైన దహేగాం మండలంలోని తెనుగుపల్లెలో జన్మించాడు. రచనలు: ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రూబాయిలు, యాది, సంగీత శిఖరాలు, మలయ మారుతాలు మొదలైనవి. పాండిత్యం: ఉర్దూ, మరాఠీ, ఫార్సీ, ఆంగ్లం, హిందీలో పండితులు. ఈయన ఉర్దూ, మరాఠీ, ఫార్సీ, హిందీలోని గ్రంథాలను, రచనలను తెలుగులోకి అనువాదం చేశాడు. ఈయన అవార్డులు, పురస్కారాలు: 1964లో అమ్జద్ రూబాయిల అనువాదానికి ఈయన పురస్కారాలు 1964లో అమ్జద్ రూబాయిల అనువాదానికి ఉత్తమ అనువాద పురస్కారం మరియు 2011లో స్వరలయలు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చాయి. ఈయన రచనా శైలి: ఈయన రచనల్లోని భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది. ధన్యవాదాలు.